నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయిని ఆశీర్వదించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. తాడిపూడి గ్రామంలో రంగా యూత్ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని అభిమానంతో ఏర్పాటు. స్వర్గీయ వంగవీటి రంగ ఆశయ సాధనకు యువత పాటుపడాలని పిలుపు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అన్న గురజాడ స్ఫూర్తితో విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, ప్రజల పట్ల నమ్మకం పెరిగే విధంగా పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ప్రయత్నం చేస్తోందని జన విజ్ఞాన వేదిక నాయకురాలు పావని అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ లో ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ క్యాంప్లో విద్యార్థులకు దేశభక్తి, అభ్యుదయమైన గీతాలు విద్యార్థులకు నేర్పించారు. గురజాడ అప్పారావు గారు రచించిన దేశభక్తి గీతం, పర్యావరణానికి సంబంధించిన గీతాలు విద్యార్థులకు నేర్పించారు. ప్రతి సందర్భంలో విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించాలని కోరారు. ఎలిమెంటరీ విద్యార్థులకు యూటీఎఫ్ పట్టణ కార్యదర్శి బేబీ రత్నం వేమన పద్యాలను నేర్పించారు. డాన్స్ ను సందీప్, కర్రసాము, నీరపాల కృష్ణ, కోలాట మంచలి, అనూష, జస్విత, కరాటే వ్యాయామం తెప్పల యోగేష్, లోకేష్ నేర్పించారు. పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్, కార్యదర్శి రొంగల అరుణ్, అమృత, నమ్రత, భాష, సందీప్, హర్ష, నాని, సాయి బంగారం, లావణ్య, లలిత, స్నేహ, రేణుక, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయిని ఆశీర్వదించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి అయినటువంటి కింబర్లీని తెలుగుదనం ముట్టిపడేలా సాంప్రదాయబద్ధంగా పచ్చని పందిర్లో తెలుగు సంప్రదాయాలతో పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో తుమ్మల వీర నాగేశ్వరరావు గారి అబ్బాయి తుమ్మల అభి వివాహం చేసుకున్నారు. ఈ నూతన జంటను ఆశీర్వదించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ, అమెరికన్ కల్చర్ని పక్కన పెట్టి మన తెలుగు సంప్రదాయాలను, పల్లెటూరు వాతావరణం, మర్యాదలు నచ్చి అమెరికా నుండి వచ్చి ఒక గ్రామంలో పెళ్లి చేసుకోవడం చాలా విశేషమని, ఈ నూతన జంటకు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. వైడ్ ఓకే he's a politician వీడియో తీస్తాను, రన్నింగ్ లైవ్ కూడా వెళ్తుంది. పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం తాడిపూడి గ్రామంలో దివంగత కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు ఆవిష్కరించారు. తాడిపూడి గ్రామంలో రంగా యూత్ ఆధ్వర్యంలో ఈ వంగవీటి మోహనరంగ విగ్రహం అభిమానంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకు గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. వంగవీటి రాధా మాట్లాడుతూ, అభిమానానికి మించి గొప్పది ఏదీ లేదని, ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్యే చేసి పేద ప్రజల కోసం పోరాటం చేసిన రంగా గారిని నేటికి గుర్తుపెట్టుకుంటామని, అభిమానంతో విగ్రహాలు పెట్టుకోవడం అభినందనీయమన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ, స్వర్గీయ వంగవీటి రంగ ఆశయ సాధనకు యువత పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు, రంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభిమానం నుంచి గొప్పది ఏది లేదని చెప్పారు. అభిమానంతో పిలిచారు. అదే అభిమానంతో మాకు గౌరవం ఇచ్చి మమ్మల్ని విగ్రహానికి ఆవిష్కరించాలని మమ్మల్ని అందరినీ ఒక ఐక్యమత్యాన్ని చాటి చెప్పారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు శాసనసభ్యులు చేశాము, లేదా ఎన్ని పదవులు చేశామని చెప్పారు కాదు, గొప్ప చేసిన కాలంలో ఎంత మందిని ప్రభావితం చేస్తాం, ఎన్ని తరాలు ప్రభావితం చేశామని చెప్పని చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి కేవలం 3-3.5 సంవత్సరాల పాటు శాసనసభ్యులు ఉన్నారు. కానీ 3.5 దశాబ్దాల తర్వాత కూడా ఈనాటికి పేద ప్రజలకి ఒక ఆశాజ్యోతి ఎవరని చెప్పంటే అది ఒక వంగవీటి మోహన్ రంగ గారిని ఈ అరుపులు, కేకలు, గాళ్ళు భవిష్యత్తులో కూడా ఒక ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఉండాలని చెప్పని మన నాయకులు మనందరూ జాగ్రత్త చూసుకోవాలని చెప్పని మీరిచ్చిన మన ఎన్నికల తీర్పు, గెలుపు ఒక బాధ్యత కింద తప్పకుండా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కింద వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పని మరొకసారి మమ్మల్ని అందరినీ పిలిచి మాకి అందరికీ అవకాశం కల్పించిన రంగయ్య గారి అభిమానులందరికీ, ఈ విగ్రహం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. తాడిపూడి గ్రామాన్న రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరణ అంటే ఏదో చిన్న గ్రామం కదా, ఇంత తక్కువ అవుతుంది, ఏదో సింపుల్ గా చేస్తారంటే ఏంటా తాడిపూడి గ్రామంలో ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తారు. తాడిపూడి గ్రామం నుంచి రంగా గారు అంటేనే ఒక వైబ్రేషన్ మన రాష్ట్రంలో రంగా గారు విగ్రహ
ఆవిష్కరణ అంటే అద్భుతంగా వ్యక్తిగతంగా వచ్చేస్తూ ఉంటారు. వారి వారసత్వాన్ని పుట్టుకుపుచ్చుకుని ముందుకు నడుస్తున్న సోదరులు, మన యువ నాయకుడు, రాష్ట్ర నాయకుడు మన వంగవీటి రాధాబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా యువత ఆహ్వానిస్తే నేనున్నాను, మీకు అండగా ఉన్నానంటూ వస్తూ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్న రాధాబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సోదరులు పెద్దలు మన శాసనసభ్యులు సత్యానందరావు కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన తాడిపూడి యువత కార్యకర్తలందరికీ నా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, రంగా గారు గురించి చెప్పక్కర్లా, ఎందుకంటే ప్రవహిస్తూ ఉంటాడు. ఎందుకంటే కొన్ని దుష్ట శక్తులు ఆనాడున్న పరిస్థితుల్లో మనకు దూరమైన ఆయన వారసత్వం, ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు ఏదైతే ఆయన కోరుకున్నారో పేద ప్రజల పక్షాన ఉండమని, ఏదైతే కోరుకున్నారో కాపు జాతికి అండగా నిలబడాలని, కాపు యువతకు మార్గదర్శిగా ఉండాలని ఈనాడు మన వంగవీటి రాధాబాబు గారు, వంగవీటి రంగా గారిని చూసుకుంటూ రాధాబాబు గారు, రంగా గారి ఆశయ సాధనలో పాటుపడుతున్నట్టుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు పిలిచినా, ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా మన నియోజకవర్గంలోనే, మన మండలంలోనే వచ్చారు, రాలి వచ్చారు. అటువంటి గొప్ప నాయకుడు చిరకాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసుకుని 4 దశాబ్దాలు గడుతున్న రంగా గారి పేరు చెప్పితేనే యువత ఉత్సాహంతో ఉరకలేస్తుంది. అది రంగా గారి యొక్క గొప్పదనం. చాలా మంది యువకులు రంగా గారు చూసుండకపోవచ్చు, పుట్టుండకపోవచ్చు, కానీ రంగా గారి గురించి వారి పేరు చెప్తేనే ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన యొక్క గొప్పతనం అందరూ హృదయాల్లోనూ కూడా అనేక విధాలుగా అందరూ కూడా ఆయన ఆరాధిస్తూ ఉంటారు. విజయవాడ నేను వెళ్ళినప్పుడు తొలినాలలో 1982 అనుకుంటాను, అప్పుడు వారు కార్పొరేటర్ గా ఉండేవారు. ఆనాడు రంగా గారు చూద్దాం నేను వారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది, కానీ నాకు కలవకపోయాను. ఆనాడు కాపునాడు మీటింగ్ జరిగింది, పెద్ద ఎత్తున సంగీత వెంకటరెడ్డి గారు, ఇచ్చాది ఆకుల శివయ్య నాయుడు గారు, తలారి అనంతబాబు గారు వంటి పెద్దల అధ్వర్యంలో ఇప్పుడు కాలేజీలో ఉన్నారు. ఎప్పటికీ ఆ రోజు మర్చిపోలేను. మరి ఆనాడు ఆ రోజుల్లో విజయవాడలో చెప్పుకునేవారు బెజవాడ టైగర్. అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం, ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా ఎవరు పేదల పక్షపాతిగా పనిచేసిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు అని సగర్వంగానే తెలియజేస్తా ఉన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బికేఆర్ బీఈడి కళాశాలలో ఆదివారం 1986-87 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఇక్కడ చదివిన విద్యార్థులు 38 ఏళ్ల తర్వాత ఒకచోట కలుసుకొని ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదివిన కళాశాల పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నెదురుమల్లి శ్రీధర్ రెడ్డి, సంజయ్ కుమార్, ప్రభాకర్ రావు, వెంకటేశ్వర్లు, మంద శ్రీనివాసులు, శివకుమార్, రిటైర్డ్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి బంగారు చేయడానికి ఉమ్మడి అనే కాలవాడు వాళ్ళ ఉద్యోగం కంటిన్యూడ్గా నాకు అదృష్టం ఏంటంటే నాకు ఇష్టమైన హిస్టరీ మాస్టర్ చెప్పారు మీడియం అనే కదా తెలుగు తీసుకోము అదో తెలుగు తీసుకో ప్రబంధాలు చదువుకుంటారు. సో ఎప్పుడు చదువుతూనే ఉన్నారు మనం ఏ పని చేస్తాం పోటీ పరికైనా ఏదైనా ఇప్పుడు మన సజీ చెప్పారు నాకు అన్నానా పోయాం అయిపోయింది. ఈరోజు ఏంటంటే ఇంజనీరింగ్ అన్ని భాషలు చూసుకుంటా ఉంటారు అన్ని భావజాలతో. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం గున్నంరెడ్డి సేవా భరోసా ద్వారా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 25 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ప్రజేందర్ రెడ్డి మాట్లాడుతూ గున్నంరెడ్డి మధుసూదన్ రెడ్డి సంఘానికే కాకుండా ఓజిరి మండలం బట్ల కనాపూర్ గ్రామంలో విద్యాపరంగా ఆధ్యాత్మిక పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారని ట్రస్ట్ ప్రతినిధి అయిన బచ్చల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా నెలకు సరిపడా సరుకులకు పేదలకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గున్నం సేవా ట్రస్ట్ ప్రతినిధి బచ్చల రాజేష్ రెడ్డి, రాఘవరెడ్డి, డేగపూడి కిషోర్ రెడ్డి, ప్రహ్లాదరెడ్డి, వెంకటరామిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరంరెడ్డి సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఏదన్నా చూడన్నా మందూరు బుజ్జమ్మ దగ్గరమ్మ వేణుంబాగ్ సెంటర్ నుండి సులోచనమ్మ వడపాల అరుణ చీర్ల పెంచుల రెడ్డి సార్ రొద్దేరు శేషారెడ్డి
చూడమ్మ. కోడూరు రమణమ్మ, చల్లా విజయమ్మ, గొన్నంరెడ్డి భాస్కర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఆనేపూడి ప్రభావతమ్మ, కౌసర్ల చంద్రుడు. అందరికీ నమస్కారం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ 25 మందికి పలసరుకులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల కూడా ఇస్తున్నటువంటి గున్నంరెడ్డి సేవా ట్రస్ట్ అధినేతలైనటువంటి గున్నంరెడ్డి మసూదన్ రెడ్డి గారు, రాధమ్మ గారులకి మరి మా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు ఇవే కాకుండా వారి సొంతూరైనటువంటి ఓజిల మండలం బట్లకనపూడి గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే గుడికి సంబంధించిన కార్యక్రమాలు, అదేవిధంగా స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు, స్కూల్కి బస్సు వేయటం, ఆ పిల్లల్ని ఆ స్కూల్ దగ్గరికి పోయే మార్గాలు ఏర్పాటు చేయటం, తర్వాత డిజిటల్ క్లాసుల్ని ఏర్పాటు చేయటం, ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు. అందులో భాగంగా గూడూరులో ఉన్న మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రతి నెల 4వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నటువంటి వారికి ఇద్దరికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ. నమస్కారం. ఈ సింహపురి రెడ్డి జన సంక్షేమ సంఘం అనే పేరుకు తగిన విధంగానే మంచి ఘనమైన సేవా కార్యక్రమాల్లో మంచి సేవ. ఇప్పుడు ఈ గున్నంరెడ్డి మసూదన్ రెడ్డి గారు గున్నం సేవా ట్రస్ట్ కింద మనలో ఒకరైనటువంటి అందరికీ కూడా పలసరుకులు అందించడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయడం, ఆదుకోవడం, వారి పిల్లల్ని ఆదుకోవడం, చదువు రూపంలోనూ ఇట్లా ఆధ్యాత్మిక రూపంలోనూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆయన పరిధిలో మనకి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ రెడ్డి జన సంక్షేమ సంఘం అనేది ఇంకా దినదినాభివృద్ధి చెంది ఈ కొద్ది మంది కాకుండా ఇంకా 100 మంది దాటే విధంగా ఇంకా పెరగాలని, అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మనం ప్రతి ఆదివారం అంటే నెలకు 4 వారాలు 4వ ఆదివారం అయినటువంటి ఈ యొక్క పలసరుకుల పంపిణీ కార్యక్రమం గున్నంరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరియు మధుసూదన్ రెడ్డి గారు మరియు వారి సత్యమణి రాధమ్మ గారుల ఆశీర్వాదంతో మన పేదవారైనటువంటి మన రెడ్డి సంక్షేమ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలన్న దృక్పథంతో ప్రతి నెల పలసరుకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారు ఈ యొక్క రెడ్డి సంఘంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని తెలిసి నేను కూడా ఒక నెలలో 1 వారమైనటువంటి భాగాన్ని నేను ఇస్తాను అని స్పందించి ఈ కార్యక్రమానికి ముందుకి వచ్చి సేవ అందించడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఈ మధ్య మహాశివరాత్రి సందర్భంగా వారి యొక్క ఎంతో మందికి భక్తులకైతే కానివ్వండి, రెడ్డి సంఘం ప్రతి ఒక్కరికి మరియు ఆ రోజు మొత్తం అన్నదానం సుమారుగా 2000 మందికి అన్నదానం చేయడం వారి యొక్క దాతృత్వానికి చూడవలసిన గొప్ప పరిణామం. ఆయన ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇవే కాదు, పేద పిల్లలకి చదువులు చెప్పించడంలో కానివ్వండి, మరియు ఆ ఊరిలో డిజిటల్ క్లాసులు చెప్పించి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వారు మన రెడ్డి సంఘంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఇవే కాదు, ఏదైనా చదువుకున్న వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయము. ఇటువంటి కార్యక్రమాలు ఆయనకి చేయడం అన్నా కూడా చాలా సంతోషిస్తుంటారు. కానీ ఆ కార్యక్రమానికి కూడా వారు అధ్యక్షత వహిస్తారని కూడా చెప్పడం, మాట ఇవ్వడం కూడా జరిగింది. మన వారు ఎవరైనాను సహాయ సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రతి 4 వారాల్లోనూ మన రెడ్డి సంఘంలో ఉన్నటువంటి పేదవారికి సహాయ సహకారం అందించడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దృక్పథంతో మన రెడ్లందరూ వచ్చి వారికి యొక్క తత్వత్వాన్ని చాటుకుంటున్నారు. వారందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రెడ్డి సంఘం ప్రతినిధులకు ఈ సేవా కార్యక్రమాన్ని ముందుగా
అడిగిన వెంటనే చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఏమని చెప్పాలా? ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారి ఉన్నవ సేవా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఒక ప్రేమ్ సాగర్ రెడ్డి లాగా అంతకుముందు చెప్పుకునేది, కానీ ఆర్మేన్పాడు హై స్కూల్ కానీ, చినమాంచన్న హై స్కూల్ అని చుట్టుపక్కల పరిధిలో ఉండేటటువంటి స్కూల్స్ పిల్లలు కానీ, ఆ ల్యాబ్స్ కానీ, అక్కడ ఉండే సౌకర్యాలు కానీ, వాళ్ళ గ్రామానికి వాళ్ళు చేసేటటువంటి సర్వీసు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి చుట్టుపక్కల గ్రామాలలో అందరూ చదువుకోవాలంటే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చదువుకునేటటువంటి ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా చదువు కొనసాగించడంతో పాటు ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి స్థితికి తీసుకుపోవాలనుకున్న వాళ్ళందరినీ కూడా చదివించడం, పర్యావరణానికి కృషి చేయడము, చెట్లు కానీ, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవ, ఈ విధంగా ప్రతి రంగంలో కూడా ముందుండేటటువంటి మహనీయులు ఆయన మధుసూదన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా రాధమ్మ గారు కానీ, మనకి అంతకుముందు రాధమ్మ ఆమె కూడా వచ్చేసి ఆమె యొక్క అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీని ప్రధాన కారణం రవీందర్ రెడ్డి అన్న, అదేవిధంగా వెంకటకృష్ణ అన్న, అదేవిధంగా మన రాజేష్ రెడ్డి, వీళ్ళందరి యొక్క సహకారంతో, వాళ్ళందరి యొక్క సౌజన్యంతో ఈ మన ఉద్దేశం ఏంటంటే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉద్దేశం, మనకు 6 శాఖలు ఉన్నాయి. 6 శాఖల్లో ఉండేటువంటి వాళ్ళని, నీడీ పీపుల్ని మనం వెతికి వాళ్ళని మనం ఏంటంటే అవసరమైన వాళ్ళకి అర్హులు మాత్రం ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆయన ఒకటే అంటారు, మన చేతనైతే ఆయన ఎప్పుడు కూడా గర్వంగా అంటే ఇప్పుడు కూడా సామాన్యుడిలాగా ఆలోచిస్తూ ఎప్పుడు కూడా సర్వీస్లో ముందుండేటటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా రవీంద్ర అన్నకు కూడా ఎప్పుడు కూడా మన సలహాలు సంప్రదింపులు అన్నీ చేసే దాని ద్వారా చేస్తాం అనమాట. ఎప్పుడు కూడా చూస్తుంటాడు. వెంకటకృష్ణారెడ్డి గారికి, రాజేష్ రెడ్డి గారికి, ఇచ్చిన ప్రతినిధులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని సరిగ్గా తెలియజేస్తే వాటిని సరిచేస్తామని కూడా తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయిని ఆశీర్వదించిన డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు. పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను రిలీజ్ చేసిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. తాడిపూడి గ్రామంలో రంగా యూత్ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని అభిమానంతో ఏర్పాటు. స్వర్గీయ వంగవీటి రంగ ఆశయ సాధనకు యువత పాటుపడాలని పిలుపు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.